దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 6th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మాథ్యూ చాప్టర్ 16 అండ్ వీఆర్ రీడింగ్ వర్డ్స్ 15. మత్తయి సువార్త ప్రియ దేవుని బిడ్డలారా 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన శిష్యులతో ఒక ప్రశ్న అడుగుచున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. అండ్ హీ సెడ్ unto them, to his disciples, but who say that that I am? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? అప్పటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగితే వారి అభిప్రాయాన్ని చెప్పారు. అయితే మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్న శిష్యులతో వేస్తున్నారు. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఈ ప్రశ్న వేస్తున్నారు. యేసు ప్రభు అంటే మీరు ఎవరనుకుంటున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ప్రశ్నకు ఈ మీరు వింటున్న మీరందరూ కూడా నాకు తెలుసు అని మీరు చెప్తా. ఎందుకంటే థియలాజికల్గా నీకు తెలుసు. టెక్స్ట్ బుక్లో ఏమి రాస్తుందో, బైబిల్లో ఏమి రాస్తుందో నీకు తెలుసు. కానీ యేసు ప్రభు ఎవరు అనేది ఎవరు మనకు బయలుపరచాలి తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రి. మీరు కింద వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు వారు పేతురుతో అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు. రక్తమాంసములు ఇది నీకు బయలుపరచలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రియే ఈ యొక్క రెవల్యూషన్, ఈ సత్యాన్ని బయలుపరిచాడు. నేను ఎవరు అనే సత్యాన్ని బయలుపరిచింది పరలోకంలో ఉన్న తండ్రియే. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, యూ హ్యావ్ టు నో హూ జీసస్ ఈజ్, not through the textbooks. You get the theological answers, but if you want to get a spiritual answer, it is the Holy Spirit who reveals to you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ తెలుసు మనము క్రైస్తవులము దేవుని పిల్లలమని. అయితే దేవుని పిల్లలైన అని తెలిసి కూడా ఎందుకండి మనము పిల్లలు కాని జీవితాన్ని జీవిస్తున్నాము? దేవుని పిల్లలైతే ఎలాగుండాలి? సర్వ సమృద్ధి కనపడాలి. దేవుని పిల్లలైతే ఎలాగుండాలి? భిక్షం అడుక్కుంటుండా ఉండాలా? కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులు పిల్లలు భిక్షం అడుక్కుంటా నేను చూడలేదంటాడు. కానీ ఎంతోమంది చర్చ్కి వెళ్తున్న క్రైస్తవులము భిక్షం అడుక్కుంటున్నాము. ఎవరి దగ్గర నుంచి అడుగుతున్నామంటే భిక్షం అడుగుతున్నామని అర్థం అండి. కనుక మనము దేవుని పిల్లలమని థియలాజికల్గా తెలుసుకోవడం కాదండి, వేదాంతంగా తెలుసుకోవడం కాదు. ఎవరు చెప్పాలి? రోమా 8లో రాయబడింది, దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నది మనము దేవుని పిల్లలమని. You read it in Romans 8, you will know it. So when the Holy Spirit reveals to you what Jesus is, that becomes power in your life. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో మీలో ప్రత్యక్షపరచబడినప్పుడు అది మీ జీవితంలో శక్తిగా మార్చబడుతుంది. దట్ బికమ్స్ పవర్. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను. సో ఎవరు నన్ను బలపరుస్తున్నారు? సీమోను బర్యోనా, ఇది నీకు ఎవ్వరూ చెప్పలేదయ్యా, పరలోకంలో ఉన్న తండ్రి. ఏం చెప్పాడు సీమోను బర్యోనా? ఏం చెప్పాడు పీతరు? యేసు ప్రభు ఎవరంటే నువ్వు క్రీస్తువు, సజీవుడగు దేవుని కుమారుడు అని ఆ రెవల్యూషన్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మై క్వశ్చన్ ఇస్, ఆర్ యు లివింగ్ బై థియాలజీ ఆర్ యు లివింగ్ బై రెవల్యూషన్? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎలా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు? వేదాంత సంబంధమైన థియలాజికల్ క్రైస్తవుడిగా జీవిస్తున్నావా, లేక ప్రత్యక్షత కలిగిన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? టుడే గాడ్ ఈస్ కాలింగ్ us for the revelations. Whoever you are, without the revelations of God, you will not know who God is, who Jesus is. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार, उसमें 16 अध्याय और 15 वचन पढ़ रहे हैं।
उसने उनसे कहा, पर परंतु तुम मुझे क्या कहते हो? परंतु तुम मुझे क्या कहते हो? मतलब यीशु मसीह आपके लिए क्या है? क्या है? वो अपने चेलों से पूछ रहे हैं, आज आपसे पूछ रहे हैं यीशु मसीह कौन है? आपका जवाब आपका पादरी ने क्या बोला हो सकता है या बाइबल ने क्या बोला हो सकता है, लेकिन सच्चा जानकारी यीशु मसीह कौन है, कौन देता है हमें? परमेश्वर पिता ही देता है। परमेश्वर का पवित्र आत्मा ही देता है। जब परमेश्वर का पवित्र आत्मा आपको यीशु मसीह के बारे में सच्चाई को बताते हैं, वो आपके जीवन में శక్తి जैसा बदल जाता है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యూ హ్యావ్ టు లివ్ బై రెవల్యూషన్. యూ హ్యావ్ టు లివ్ బై రెవల్యూషన్. యూ హ్యావ్ టు లివ్ బై ద రేమా వర్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మీ కృప దయచేయండి, మీ కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. యేసుక్రీస్తు గురించి ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, దేవ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా బిజినెస్ చేసిన బిజినెస్లో మీ తోడు దయచేయండి. చదువుకుంటున్న పిల్లలతో మీరు ఉండి నడిపించండి. న్యూ అడ్మిషన్స్లో ఉన్నవారు, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం శ్రమించము. మమ్మల్ని శోధన తెగకి నీ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.